శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెలలో వీరికి మొదటి 10-15 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తున్నది. అలానే ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క రాశి వారు ఉన్నారో వారు ఈ మధ్య కాలంలో రాసినటువంటి పరీక్షలలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందినటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే మాసం యొక్క ద్వితీయ అర్ధ భాగంలో కొంత అసమతుల్యతమైనటువంటి వ్యవహారం గోచరిస్తూ ఉన్నది. వీరు తదుపరి వచ్చే మాసానికి సంబంధించిన ప్రణాళికలను ఏప్రిల్ మాసంలో ముందుగానే వేసుకోవలసి ఉంటుంది. అందున ఏప్రిల్ మాసంలో నృసింహ జయంతి రాబోతూ ఉన్నది. ఈ యొక్క నృసింహ జయంతి రోజున వీరు నృసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, తదుపరి సంవత్సర పర్యంతం కూడా వచ్చినటువంటి ఆరోగ్య సమస్యల నుంచి వీరును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు శుక్రుడి యొక్క ఆధిపత్యము చేతన ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విలాసవంతమైనటువంటి వస్తువులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చులను గమనించవలసినటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఈ నెల మొత్తం కూడా వీరు ఆ యొక్క ధనాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకొని జాగ్రత్తగా ఆ యొక్క ఖర్చుని గమనించుకుంటూ ఆరోగ్యపరమైనటువంటి ఐశ్వర్యపరంగా వీరు ముందరికి వెళ్ళడానికి ఈ యొక్క ఏప్రిల్ మాసం సంవత్సరం మొత్తానికి కూడా ఒక పునాది వేసుకునేటటువంటి మాసంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం వృషభ రాశి వారికి ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు తగు జాగ్రత్తగా వీరు ఈ నెలంతా కూడా తెలుపు రంగు వస్త్రములు ధరించడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఖచ్చితంగా తెలుపు రంగు వస్త్రములు, అలానే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ వారి యొక్క పరిస్థితిని బట్టి స్వయంపాక ద్రవ్యములను సద్బ్రాహ్మణులకు దానము చేయడం ద్వారా ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో విశేషమైన ఫలితాలను పొందుతారని, ఆ యొక్క భగవంతుడి కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.